ఖమ్మం నుంచి వస్తున్న వరదల కారణంగా తమ్మిలేరు జలాశయానికి వరద పోటెత్తుతోంది. తమ్మిలేరు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 355 అడుగులు కాగా ఇప్పటికి 348 అడుగులు దాటింది. చర్యల్లో భాగంగా 9600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు వరద ఉధృతి కారణంగా ఏలూరు, శనివారపుపేట నగరంలో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తమ్మిలేరు వరద ఉధృతి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని వాగులు, వంకలు అలాగే జలాశయాలు నిండుకుండలా మారాయి. ఇప్పటికీ జలాశయాల నుంచి పెద్ద ఎత్తున నీరు విడుదల చేస్తున్నారు. చింతలపూడికి సంబంధించి తమ్మిలేరు జలాశయం వద్ద, నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయం వద్ద వరద నీటి పరిస్థితిని కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికి వరకు కూడా 10,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో ఆ నీరంతా కూడా చింతలపూడి, లింగపాలెం అలాగే ఏలూరు రూరల్ ప్రాంతాల్లో నుంచి వరద ప్రవాహం అనేది కొనసాగుతోంది. ప్రాజెక్టుకి సంబంధించి, జలాశయానికి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 355 అడుగులు కాగా ఇప్పటికీ 348.5 అడుగుల వరకు కూడా అక్కడ వరద ప్రవాహం చేరుకుంది. ఈ నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేయడంతో తమ్మిలేరు చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. ఇప్పటికీ ఏలూరులోని కాజ్వేలను ముంచెత్తింది. అలాగే దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను కూడా జలమయం చేసింది. తమ్మిలేరు వరద ఉధృతి ఏ రకంగా ఉంది అనేది మనం ప్రస్తుతం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం. ఆ పరివాహక ప్రాంతాలు కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎగువన ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. అలాగే ఈ తమ్మిలేరు జలాశయానికి ఇన్ఫ్లో కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం అవుట్ఫ్లో నుంచి ఎక్కువ క్యూసెక్కుల నీరు అనేది కిందికి దిగువకు రావడంతో తమ్మిలేరు కొంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికీ అధికార యంత్రాంగం అక్కడ ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం, వంతెనల పైన రాకపోకలు నిలిపివేయడం అనేవి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆ తమ్మిలేరు పైన ఉన్నటువంటి వంతెనలు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పైన పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆ రాకపోకలు అనేవి నిలిపేశారు. కాజ్వేల పై నుంచి నీరు వెళ్తుంటే అక్కడ కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు ముందుకు లేకుండా చూస్తున్నారు. ఎందుకంటే వాహనాలు కనుక ఈ వరదలో చిక్కుకుంటే ప్రాణ నష్టం సంభవించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు అనేవి ఇప్పటికే తీసుకుంటూ ఉన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూ ఉండడం, అలాగే ఖమ్మం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నీరంతా ఇటు ఎర్రకాలువ జలాశయానికి అలాగే తమ్మిలేరు జలాశయానికి చేరుకుంటోంది. ఎర్రకాలువ జలాశయం నుంచి కూడా ఇప్పటికీ వరద నీటిని భారీగా విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం లేకపోయినప్పటికీ కూడా మళ్లీ ఈ తుఫాను ప్రభావంతో, అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడితే, అలాగే ఏజెన్సీల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా ఈ జలాశయాలకి మరింత నీరు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ తమ్మిలేరు జలాశయానికి 348 అడుగులు దాటడంతో ఆ ప్రాంతాల్లో ఇంకా మరింత ప్రమాదం చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే తరహాలో ఎర్రకాలువ జలాశయం నుంచి కూడా భారీగా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. ముంపు బారిన పడేటటువంటి ప్రాంతాలను వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అయితే మరోపక్క చెరువులకు, వానల కారణంగా చెరువులకు గంటలు పడిన చోట ఇంకా ముంపు ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా తమ్మిలేరు అలాగే ఎర్ర కాలువలకు వరద నీరు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, తమ్మిలేరు పరివాహక ప్రాంతం నుంచి. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 2 చోట్ల గండిపడింది. నడిగూడెం మండలంలోని కాగితపు రామచంద్రాపురం, కరివిరాల గ్రామాలతో పాటు 4 తండాలు పూర్తిగా నీట మునిగాయి. కూసుమంచి మండలంలోని మరో 4 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి.